సంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన బీఎంపీ యుద్ధ ట్యాంకులు డెలివరీకి రెడీ అయ్యాయి. భారత రక్షణ శాఖ ఆర్డర్ మేరకు అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన వీటిని ఆర్మీ అధికారులు పరీక్షించారు. స్థానిక మల్కాపూర్ చెరువు నీటిని వాటిని పరీక్షించారు. త్వరలోనే వీటిని ఆర్మీకి అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే యుద్ధ ట్యాంకులను పరీక్షిస్తుండగా స్థానికులు చూడడానికి ఎగబడ్డారు. ఎప్పుడు టీవీల్లో పేపర్లో కనిపించే వార్ ట్యాంకులు కళ్ల ముందు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యుద్ధ ట్యాంకర్ల తయారీలో సత్తా చాటుతోంది. సంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారంలో ఇది చోటు చేసుకుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యుద్ధ ట్యాంకర్ల తయారీలో సత్తా చాటుతోంది. సంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారంలో ఉన్న ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారత సైన్యానికి యుద్ధంలో కావాల్సిన ట్యాంకర్లు తయారు చేస్తుంటారు. గతంలో భారత రక్షణ శాఖ ఇచ్చిన ఆర్డర్ మేరకు బీఎంపీ ట్యాంకర్ల తయారీ దాదాపు పూర్తి కావచ్చింది. అందులో కొన్నిటిని పరీక్షించి చూశారు ఆర్మీ క్వాలిటీ అధికారులు. ఇక స్థానిక మల్కాపూర్ చెరువు నీటిలో నడిపి వీటికి ఎగపడ్డారు. అప్పుడు టీవీలో పేపర్లో కనిపించే వార్ ట్యాంకులు కళ్ళ ముందు కనిపించడంతో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. నీటిలో యుద్ధ ట్యాంకర్లపై ప్రయాణించారు కూడా. అధికారులు నిర్దేశించిన అన్ని పరీక్షల్లో ఇవి పాస్ అవ్వడంతో త్వరలోనే సైన్యానికి అందించనున్నారు. ఈ బీఎంపీ యుద్ధ ట్యాంకును 10 మంది సైనికులు కూర్చొని ప్రయాణించే విధంగా తయారు చేశారు. ఇది 30 మిల్లీమీటర్ల గన్తో పాటు రైఫిల్, మిసైల్ లాంచర్ సదుపాయాన్ని కలిగి ఉంది. దాంతో పాటు ట్యాంకర్కు ఇరువైపులా బుల్లెట్ ప్రూఫ్ బాడీ, స్మోక్ గ్రెనేడ్ లాంచర్, ఆల్ రౌండ్ ఫైర్ ప్రొటెక్షన్ ను ఏర్పాటు చేశారు. దీని బరువు 14 టన్నులు ఉంటుంది. ఈ ట్యాంకర్ నేలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, నీటిలో 7 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎటువంటి వాతావరణంలోనైనా ఇవి పనిచేస్తాయి.